నమస్కారం అండి. మొన్న ప్రసాద్ గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు. నేను ఎవరిని కించపరచదలుచుకోవాలి. నాకు 73 ఏళ్ళు, ఏంటి కించపరచాలి? పోనీ నా కిరీటం కింద పడదు, లేదా నా కిరీటము రాదు. దాంట్లో ఏదో నేను ఆ రోజు 20 ఏళ్ళ కింద జరిగిన ఆయన క్వశ్చన్ చేస్తే నేను ఆ మాట అన్నాను. కానీ ఆయన ఆ క్వశ్చనే చేయకపోయింటే ఈ మాట వచ్చేదే కాదు. చాలామంది ఎవరెవరు నాకు ప్రెసిడెంట్ గారు ఫోన్ చేశారు ఆ రోజే, సార్ మీరు ఈ మాట అన్నారు సార్ అని. నేను చెప్పిన సందర్భం అంటే అన్నాను, కానీ మిమ్మల్ని కించపరిచేది నాకేమొచ్చింది? కించపరచాల్సిన అవసరం లేదు. నిజంగా జీవించుకోవాలంటే మా ఊర్లో రజకులకు కానీ నాయ బ్రాహ్మణులకు కానీ మరి ఎంతమంది వాళ్ళకు కళ్యాణ మండపాలు ఇవన్నీ చేశారో నాకు తెలియదు. నేను ఎవరిని కించపరచదలుచుకోలే. సో ఐ టేక్ బ్యాక్ దట్ వర్డ్. ఏదో అది ఇది అన్నారంటే ఎవరికి ఏం కిరీటం పోదు. ఏం చేయాలి 73లో? ఎవరితో నేను తగు పెట్టుకోవచ్చు పని కాదు. చేతనైతే సేవ చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి నేను అది ఒకవేళ మీకు తప్పు అనిపిస్తే నేను విరమించుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ.